అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో వైశాఖ మాసంలో తదియ తిథిన వచ్చే అక్షయ తృతీయ రోజు పూజ చేసుకునే విధానంలో మనకు ఏమేం సామాను కావాలి, ముందు రోజే మనం ఏమేమి సిద్ధం చేసుకోవాలి, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈరోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి, అలాగే ఈరోజు పాటించవలసిన నియమాలు, అక్షయ పాత్రను ఏ విధంగా పెట్టుకోవాలి, ఈరోజు చేయవలసిన దానాలు, వాటన్నిటిని గురించి కూడా ఆల్రెడీ వీడియోస్ అనేవి చేసి అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉన్నాయి, తెలియని వాళ్ళుంటే తెలుసుకొని చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో పూజకు సంబంధించిన సామాగ్రిని ముందే ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఏమేమి కావాలి, వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు పూజ చేసుకోవడానికి శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటో, అలాగే ఈరోజు లక్ష్మీ కుబేరుల పూజ చేస్తారు కాబట్టి లక్ష్మీ కుబేరులున్న ఫోటో కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకోవచ్చు. అలాగే దీపాలను వెలిగించడానికి దీపపు కుందులను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా శంఖ చక్ర నామాలు కలిగిన దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. మనకి ఈ దీపాలు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, అమెజాన్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ దీపాన్ని ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే గజలక్ష్మి దీపము, లేదంటే ఇంట్లో కామాక్షి దీపం ఉన్నా కూడా ఈరోజైతే పెట్టుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా కలశం పెడతాం కాబట్టి నా దగ్గర ఉన్న అష్టలక్ష్ముల కలశాన్ని ఈరోజైతే పెడతాను. మీ దగ్గర ఉంటే పెట్టొచ్చు. మనం కలశం పెట్టేటప్పుడు రాగి చెంబు, ఇత్తడి చెంబు, వెండి చెంబు ఇలా వాడవచ్చు. మనం స్టీల్ అయితే వాడకూడదు. అలాగే మంగళహారతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత హారతిని సమర్పించడానికి హారతి కర్పూర బిళ్ళలు, గంట, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా అక్షయ పాత్రను పెడతాం కాబట్టి ఈ పాత్ర ఆల్రెడీ ఇంట్లో ఉన్నట్లయితే చక్కగా తుడుచుకొని ఏర్పాటు చేసుకోవాలి. లేనట్లయితే కొత్తగా పెట్టేవాళ్ళు కొత్త కుండనైతే కొని తెచ్చుకోవాలి. కుండతో పాటు ఒక ప్లేట్ని కానీ లేదంటే ప్రమిద కానీ తెచ్చుకోవాలి. మనం అక్షయ పాత్రను ఎప్పుడైనా కూడా కడిగి వాడకూడదు, తుడిచే వాడుకోవాలి. అలాగే పాత్ర కింద పెట్టుకోవడానికి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వాడవచ్చు. అలాగే అమ్మవారికి సుగంధ పరిమళాలంటే ఇష్టం కాబట్టి మనం దీపాలలో వేయడానికి, పసుపు కుంకుమలో వేయటానికి పచ్చకర్పూరం, ముద్ద కర్పూరం, జవ్వాది, రోజ్ వాటర్, ఇలా అమ్మవారికి ఇష్టమైన సువాసన ఇచ్చేవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏనుగులు కూడా మీ దగ్గర ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు. దీపారాధన కోసం వత్తులు, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ, అలాగే అగరబత్తులు, కంకణాన్ని తయారు చేయడానికి దారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలంకరించడానికి పూలమాలను, అలాగే విడి పువ్వులను కూడా ఏర్పాటు చేసుకోవాలి. తాంబూలాన్ని సమర్పించడానికి తమలపాకులను కూడా ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవికి రెడ్ కలర్ ఇష్టం, అలాగే కుబేరునికి కూడా రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నైవేద్యం కోసం పాలను కానీ, పాలతో చేసిన క్షీరాన్నం కానీ, పండ్లను కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఉప్పు దీపం పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీనికోసం మనం ఒక పెద్ద ప్రమిద, అలాగే చిన్నది తీసుకోవాలి. కలశం పెట్టడానికి చిన్న కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనం ఆచమనీయం చేసుకోవడానికి ఆచమనీయం గ్లాస్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పసుపు గవ్వలను ఏర్పాటు చేసుకోవాలి. ఇవి చిన్నగా కొంచెం పసుపు కలర్లో ఉంటాయి. ఇవి మనకు ఆన్లైన్లో కానీ పూజా స్టోర్స్లో కానీ దొరుకుతాయి. వీటి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే వాటిలో మనం ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. అలాగే వెండి పూలన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇవి మనకు జ్యువెలరీ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. 21 కానీ 51 కానీ 108 కానీ తీసుకోవచ్చు. అలాగే తామర గింజలన్నా కూడా చాలా ఇష్టం.
ఈ తామర గింజలతో కూడా ఈరోజు పూజ చేస్తే చాలా మంచిది. ఇవే కాకుండా గోమతి చక్రాలు, అలాగే రూపాయి కానీ 2 రూపాయల కాయిన్స్ కానీ వీటితో కూడా మనం ఈరోజు పూజ చేసుకోవాలి. అలాగే మామిడాకులు కానీ అరటాకులు కానీ ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని అలంకారానికి ఉపయోగించవచ్చు. అమ్మవారికి వాయినంగా సమర్పించడానికి చీర, రవిక, 2 తమలపాకులు, ఎండు కొబ్బరి, పోక ఖర్జూర, ఒక పసుపు కొమ్ము, అలాగే ఏదైనా పండు, ఒక పువ్వును కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా మనము పూజకు సంబంధించిన అంతా సామాగ్రిని ఏర్పాటు చేసుకున్న తర్వాతే మనం పూజలో అయితే కూర్చోవాలి. పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఊగే లేచి కూర్చోవడం అలా అయితే చేయకూడదు. పూజ పూర్తయ్యేదాకా కూడా మనం అలానే కూర్చొని పూజ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.